ఒక మనిషి జీవితంలో బయట చాలామంది శత్రువులు ఉంటారు, కానీ ఒక శత్రువు మాత్రం మన హృదయంలో దాగి ఉంటుంది. అది మనల్ని లోపల నుండి నాశనం చేస్తుంది. దాని పేరే అహంకారం. మనకు వచ్చిన జ్ఞానం, సంపాదించిన డబ్బు, పొందిన గౌరవం ఇవన్నీ మనల్ని పైకెత్తుతాయి. కానీ అదే సమయంలో మనలోని వినయం నెమ్మదిగా తగ్గిపోతుంది. నేనే గొప్పవాడిని, నాకు మాత్రమే తెలుసు అనే భావం పెరుగుతుంది. అదే అహంకారం పుట్టుక. అహంకారం మొదట మాటల్లో కనబడుతుంది, తర్వాత వైఖరిలో, చివరికి ఒంటరితనంలో. ఎందుకంటే అహంకారం ఉన్నవాడు వినడు, నేర్చుకోడు, ఒప్పుకోడు. ఒక పొంగిన మట్టి గిన్నె నీటిని పట్టలేక పగిలిపోతుంది. అదే గిన్నె వినయంతో వంగితే నీటిని నిలుపుకుంటుంది. మనిషి కూడా అలాగే వినయంతో ఉంటేనే సంబంధాలు, అవకాశాలు నిలుస్తాయి. అహంకారం దూరం చేయాలంటే వినడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇతరుల మాటల్లో కూడా విలువ ఉంటుంది. గుర్తుంచుకోవాలి, మనకున్న ప్రతిదీ తాత్కాలికం. కృతజ్ఞత, మనకు సహకరించిన వారిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గెలవాలని ఉందా? ఇతరుల మీద కాదు, మనలోని అహంకారం మీద గెలవాలి. ఎందుకంటే అహంకారం మనల్ని పైకి ఎత్తి చూపించినట్టే అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది కిందకి లాగేస్తుంది.